ఇప్పుడు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ నిత్యత్వం ఎక్కడుంది? యేసయ్యలో ఉంది. ఎందుకున్నది యేసయ్యలో నిత్యత్వము? ఆయన చనిపోయి మరణమును ఆయన ఏం చేశారట? గెలిచాడు. ఆయన పునరుత్థానుడైనందున ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా ఇటు నిరీక్షణను ప్రభు కలిగజేశారు. అందుకని బ్రతుకుట క్రీస్తు, చావైనా కూడా మాకేమైంది? లాభమైంది. కాబట్టి పిల్లరా, మరణము ముళ్ళు విరిచేశాడు, మీ జీవనిచ్చాడు. మానసిక జీవితంలో ఎదురైనటువంటి ఈ మరణమునకు ముగింపు ఎవరి ద్వారా కలిగింది తెలిసిన? యేసయ్య ద్వారా. మరణము నుండి జీవం ఎవరి ద్వారా దొరికింది తెలిసిన? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి అట్టి జీవమైనటువంటి క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆ పునరుత్థానం యొక్క జీవములు మనందరం నడవాలని ప్రభు ప్రేమ కనుక, అది ప్రభు ఉద్దేశం కనుక అట్టి జీవము కొరకు మన హృదయాలను ప్రభుకు అప్పగించుకుని ముందుకు సాగుదాము. దేవుడి మాట దీవించునుగాక.